అంటే వీళ్ళు ఖచ్చితంగా అది ఓన్ చేసుకోవాల్సింది అయితే టీడీపీ జనసేన అండి, వేరే వాళ్ళకి అవసరం లేదు. టీడీపీ జనసేనకు స్కోప్ ఏముంది, ఉన్నవే 2 సీట్లు, అందులో ఒకటి ఆయనే చేయాలనుకుంటున్నాడు. ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఒక సీట్ ఇచ్చేసాడు కదా బీజేపీకి ఆయన, అది రఘురామకృష్ణరాజుకి మనం చెప్పుండొచ్చు కదా, ఆ విధంగా చెప్పలేదు కదా. కాబట్టి అంటే ఇంతమంది డిజోన్ చేసుకోవడానికి మన దగ్గర కూడా ఏమైనా కారణాలు ఉన్నాయని ఆత్మవిమర్శ కొంచెం చేసుకోవాలా. ఈ సీట్ ఇవ్వని వాళ్ళని ముగ్గురిని ఎవరితో అయితే తను సెయిల్ చేసాడో వాళ్ళందరినీ వదిలేసి ఎవరి మీద అయితే తను తిరుగుబాటు చేసాడో ఆయనే ఇప్పటికి కూడా అన్నాడు. అంటే నాకేమి అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి మీద. నేను ఇందాక చెప్పా కదా, అరెస్టులు కేసులు ఆ సందర్భాల్లో చెప్పాను నేను. బట్ అట్ ది సేమ్ టైం మీ నిబద్ధత కానీ మీ రాజకీయమైన విధేయత కానీ ఎవరి వైపు ఉంది, దాన్ని బట్టి మీరు ఒక స్పష్టత ఇవ్వలేకపోయారు. అందుకే మిమ్మల్ని ఎవరు ఓన్ చేసుకోలేదు. ఇంకా మీ మిత్రులే మిమ్మల్ని ఓన్ చేసుకున్నప్పుడు మీ ప్రత్యర్థి శత్రువు మిమ్మల్ని ఎలా ఓన్ చేసుకుంటాడు? నేను మాట్లాడుతుంది మినిమం లాజిక్, పెద్ద లోతు ఆలోచనలకు కూడా పోవటం లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, ఒక రఘురామకృష్ణరాజే కాదు, ఒక ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, ఒక బండారు సత్యనారాయణ కావచ్చు, ఒక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, ఇంకా ఒక విష్ణువర్ధన్ రెడ్డి. నేను అంటే చాలాసార్లు గుర్తొస్తుంటాయి వర్మ, మీడియాలో మనతో పాటు వచ్చి చాలా వీరోచితంగా మాట్లాడి గంటల తరబడి ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసి ఎంకరేజ్తో ఆవేశంతో చిందులతో కన్నా చాలామందికి రేపు టికెట్లు వస్తాయేమో చూడండి అని మీరు ఓపికంటే ఆ బయట తీసి ఒకసారి వేయండి. పార్టీలకు నాయకులకు ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి, మిగిలిన సెంటిమెంట్లు ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఆరుద్ర ఎక్కడో రాస్తాడు సెంటిమెంట్లు అంట్ల వెధవ అనేదో అంటాడు, అట్లా ఉండరు వీళ్ళు తమ ప్రయోజనాల కోసము, రెండవది ఇంప్లికేషన్స్ కోసము, మూడవది జగన్ మద్దతు అయితే కావాలి కదా. మీరు మొన్న ఈ హెడ్డింగ్తో ఒక ఇది కూడా పెట్టారు మీరు, ఏది మీ ఇంటికి ఎవరు వస్తే అవతల కోపం, ఇవన్నీ తెలుసు కదా. కూర్చొని మోదీ గారికి ఫోన్ చేసి మోదీ గారు టికెట్ ఇవ్వకండి అని చెప్పేంత సీన్ ఏమి ఉండదు. రేపు ఉత్తరోత్తర జగన్ వైసీపీ సీట్ల మద్దతు తమకు కావాల్సి వస్తే అప్పుడు ఈ పని మనకు మద్దతు తెస్తుందా లేదా అన్నది బీజేపీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. చంద్రబాబు నాయుడు కూడా అక్కడే భరించలేకపోయినా మళ్ళీ నేను తెచ్చిపెట్టుకుంటే ఉత్తరోత్తర ఏంటి అనేది ఆయన కూడా ఆలోచిస్తాడు. పవన్ కళ్యాణ్కి అసలు ఆ సన్నివేశమే లేదు, అందువల్ల ఇది ఒక అనివార్యంగా వచ్చిందే. బట్ స్టిల్ ఏమన్నా స్కోప్ అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు సాహసిస్తే, కొంచెం ఉదారంగా ఆలోచిస్తే ఆయన మిగిలిన 3-4 సీట్లలో, అది కూడా ఆయన అది గోదావరి గడ్డ కాదు. అవును, గోదావరి గడ్డ కాదు, గోదావరిలోనే చాలా హార్డ్గా ఉంటుంది.